అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు ఆయుధం సుదర్శన చక్రం అని అందరికీ తెలుసు. ఆ సుదర్శన చక్రం ఎంతో శక్తివంతమైనది కూడా. మరి ఆ సుదర్శన చక్రాన్ని ఎవరు ఎందుకు తయారు చేశారో మీకు తెలుసా? దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. దేవతలు, దేవుళ్లకు వాహనాలు మాదిరిగానే ఆయుధాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని వివిధ పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం. మనం ఎక్కువగా వినే సుదర్శన చక్రం హిందూ మత గ్రంథాలలో అత్యంత విధ్వంసకర ఆయుధంగాను, అంటే ఎంతో పవర్ఫుల్ అయిన ఆయుధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకసారి ప్రయోగిస్తే తిరిగి తీసుకోవటానికి సాధ్యపడనిది ఈ ఆయుధం. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారంటే, పూర్వం రాక్షసులు వారి దురాగతాలు పెరుగుతూ ఉన్నప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం ఒకటి అవసరమైందని చెప్పారు. అప్పుడు శివుడు సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణుమూర్తికి అందించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆ ఆయుధంతోనే రాక్షసులను సంహరించాడు. ఆ తర్వాత ఆ ఆయుధం పరశురాముని చెంతకు చేరింది. ఆ తర్వాత అది మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడి చెంతకు చేరింది.